మనలో చాలామంది మన జీవితంలో కొన్ని ఇన్ఎవిటబుల్ థింగ్స్, అనివార్యమైన విషయాల గురించి తెగ ఆలోచిస్తుంటారు. చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకో అర్థం కాదు. అక్కర్లేని భయం అనమాట. వాళ్ళకున్న ఆలోచనలన్నీ కూడా మ్యాక్సిమం ఇలానే ఉంటాయి. కొంతమంది ఎప్పుడు కూడా నా ఏజ్ పెరిగిపోతుంది, ఇదివరకు నేను అంత అందంగా ఉండేదాన్ని, లేకపోతే ఎంత అందంగా ఉండేవాడిని, నేను చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడిని, ఆర్ నేను చనిపోతానేమో, నేను చనిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు, నేను సంపాదించుకున్న డబ్బంతా ఏమైపోతుంది, నేను అసలు చాలా కష్టపడి కూడబెట్టాను అంతా కూడా, నన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళు, నా మీద ఉన్న డిపెండెన్స్ అందరూ కూడా ఏమైపోతారో ఏంటో అని చెప్పి తెగ బాధపడిపోతుంటారు. వి ఆల్ నో ఇవన్నీ కూడా ఇన్ఎవిటబుల్. మీరు ఏం చేసినా చేయకపోయినా సరే, ఏజ్ పెరగడం అని ఆర్ లేకపోతే ఇలాంటి కొన్ని ఇన్ఎవిటబుల్ థింగ్స్, మృత్యు, డెత్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఈ భయం అనేది ఎందుకు వస్తుంది? దిస్ ఫియర్ కమ్స్ ఫ్రమ్ అటాచ్మెంట్, నాట్ రియాలిటీ. మనం ఏమనుకుంటుంటామంటే ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి థింగ్స్ అవ్వచ్చు, పీపుల్ అవ్వచ్చు, ఆర్ ఆ కంఫర్ట్ అవ్వచ్చు, ఎప్పుడు మనతోటే ఉండిపోవాలని చెప్పి కోరుకుంటుంటాం. కొంతమంది మనతో ఉన్న ప్రేమగా ఉన్నారంటే వీళ్ళు ఎప్పుడు ఎలాగే నాతో ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఒకసారి ఏదైనా సక్సెస్ వచ్చిందంటే ఎస్, ఇలానే సక్సెస్ అనేది ఎప్పుడు ఉండాలి, ఫెయిల్యూర్ అనేది రాకూడదు, అసలు నేను ఇలానే మెయింటైన్ చేస్తాను, నేను ఏది ఏమైనా సరే ఈ సక్సెస్ ఎప్పుడు కూడా నాతోటే ఉండాలి, నేను ఎప్పుడు కూడా ఇలా కంఫర్ట్ జోన్లో ఉండాలని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అనమాట. బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే రియాలిటీ ఎప్పుడు అలా ఉండదు. రియాలిటీ ఈజ్ ఇంపర్మనెంట్. అది ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఈ ఫియర్ అనేది ఎప్పుడు కూడా ఏదో ఒక దానికి, ఒక యాట్రిబ్యూట్కి మనం కట్టబెట్టి ఎప్పుడు మాట్లాడలేం. వి ఫియర్ లూజింగ్ వాట్ వి ఫీల్ వీఆర్ అటాచ్డ్ టు. ఒకవేళ ఏదైనా జరిగిందంటే, నేను చనిపోతే నాకు అటాచ్ అయినటువంటి ఏవైతే థింగ్స్ ఉన్నాయో అవన్నీ నేను కోల్పోతాను అన్న ఆలోచనే మనల్ని ఎక్కువ భయానికి గురి చేస్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా చనిపోయాడంటే వాళ్ళకి ఏముండదు, ఇంకా అక్కడితో అయిపోయినట్టే, లైఫ్ అక్కడితో అయిపోయినట్టే. బట్ ఆ తర్వాత ఏమైపోతుందో అన్న ఆలోచన మనల్ని ఇంకా భయానికి గురి చేస్తుంటుంది. సో ఎప్పుడు కూడా ఈ డిటాచ్మెంట్ అనేది ఎక్కువ కూడా ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి.